డైలీ టేస్ట్ ది డైలీ. శ్రీవారి భక్తులకు మెరుగైన విధానంతో సులభ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నట్లు తెలిపారు. భక్తుల విజ్ఞప్తి మేరకు 4 మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటు చేయడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. అనంతరం పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. భక్తులకు టీటీడీ అందించిన అన్నప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు తదితర సౌకర్యాలపై సర్వత్రా రెగ్యులర్ గా అప్పుడు మనం డయల్ యూరియో కార్యక్రమంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా నిర్ణయాలు అప్పుడు మనం మెరుగైనటువంటి సేవలు అందించే దిశలు తీసుకోవడం జరిగింది. చాలా పథకాలు అప్పుడు అమలు చేయడం జరిగింది. ఎప్పటికీ అప్పుడు టీటీడీ అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 23 మంది భక్తులతో ఈ డయల్ యూరియో కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. చాలా మంది ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం. గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి స్పిరిట్ తో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ బిల్డప్ చేసిన దాంట్లో బాగా సహకరించారు. భక్తులందరికీ మెసేజ్ బాగా కమ్యూనికేట్ చేయగలిగారు. భక్తుల నుంచి వస్తున్నటువంటి నిజమైన ఫీడ్బ్యాక్ మాకు కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఆన్లైనే కాకుండా ఆన్లైన్ విధానం కంటే ఆఫ్లైన్ బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దానివల్ల నేనేం చెప్తున్నా అంటే లక్కీ డిప్ ఒకటి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకటి, అన్ని యాంగిల్స్ లో మనం ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే అందరికి మేలు జరుగుతుంది అంటే చాలా మంది ఏమంటారు లక్కీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు కరెక్ట్, అంటే లక్కీ డిప్ విధానంలో అంటే అమ్ముకున్నా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. బోత్ టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ కనీసం ఒక 100 మంది ఫీడ్బ్యాక్ ఇచ్చి నాకు మాక్సిమం ఫీడ్బ్యాక్ వచ్చేటప్పటి నుంచి 10-20 రోజుల్లో మాక్సిమం ఫీడ్బ్యాక్ వచ్చింది అంగ ప్రదక్షిణ. సో దాని మీద ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. చైర్మన్ గారితో కూడా డిస్కస్ చేశాము. సో నెక్స్ట్ బోర్డు మీటింగ్ కల్లా మేము అంటే ఆప్షన్ అన్ని ఆలోచించుకొని వచ్చే బోర్డు మీటింగ్ లో ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది ఒక నిర్ణయం తీసుకుంటాం. రెగ్యులర్ గా అప్పుడు మనం